హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సందీప్ ప్రొడక్షన్స్. ఈరోజు మనం చంగ్లా పాస్ నుండి ప్యాంగాంగ్‌లకి అయితే వెళ్తున్నాం. సో, నా పాత వీడియో చూస్తుంటే మీకు లడాక్ నుంచి చంగ్లా పాస్ ఎలా రీచ్ అయ్యానో చూసే ఉంటారు. సో, ఇక్కడ నుంచి ప్యాంగాంగ్‌లకి వెళ్ళాలనుకుంటున్నాం చూపిస్తాను. సో, ఈ ఏరియా వచ్చేసరికి దుర్బుక్ అండి. చంగ్లా పాస్ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉండే విలేజ్. ఇక్కడ మన పర్మిట్ అయితే చెక్ చేస్తారు. ఇన్‌కేస్ మీ పర్మిట్ తీసుకోకపోతే మన బైక్ రెంట్‌లు వాళ్ళు ఇస్తారు. సో, అదైనా చూపించొచ్చు. ప్యాంగాంగ్‌లకి ఎవరు వెళ్ళినా ఇక్కడ ఖచ్చితంగా పర్మిట్ అనేది వెరిఫై చేస్తారు. అండ్ మధ్యలో కొంతమంది స్కామర్స్ ఉంటారు. ప్యాంగాంగ్‌లకి వెళ్ళడానికి డబ్బులు కలెక్ట్ చేస్తామని. సో, వాళ్ళనైతే స్కిప్ చేయండి. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆపకండి. జస్ట్ మూవ్ ఆన్. ఎందుకంటే ఇది ఇండియా, చైనా బార్డర్. సో, ఇక్కడ ఎలాంటి స్కామ్స్ కామన్ కాబట్టి మీరు స్కిప్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసరికి మనం ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ ప్యాంగాంగ్ లేక్ 40% ఇండియాలో, 50% చైనాలో అండ్ 10% బఫర్ జోన్ మాట. అంటే మన ఇండియా వాళ్ళు ఆ 40%లోనే ఉండాలి. అండ్ చైనా వాళ్ళు ఆ 50%లోనే ఉండాలి. అంతేకాకుండా ఆ 10%లోకి ఏ కంట్రీ వచ్చినా కూడా చిన్న వార్ అయితే జరుగుతది. మనకి అండ్ పైనుండి అలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా క్లిష్టంగా కూడా ఉంటది. నీళ్ళనేది చాలా క్లియర్‌గా ఉంది. మనకి నైట్ స్టేస్ ఇక్కడ దొరుకుతాయండి. అప్రాక్స్ 1800 నుంచి 4000 రూపీస్ వరకు ఉంటాయి కాస్ట్ అనేది. మన బడ్జెట్ ప్రకారం మనం వెతుక్కోవాలి. ఇది మన ఇండియాలో స్టార్టింగ్ పాయింట్ మాట హాల్ట్ అనేది. నేనైతే ఇక్కడ వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను వేరే స్పాట్‌కి వెళ్తున్నా. అదే మన హిందీ 'త్రీ ఇడియట్స్' మూవీ ఉంది కదా! క్లైమాక్స్‌లో వచ్చే ప్లేస్ అక్కడికి వెళ్తున్నా. సో, ఇక్కడ నుండి కొంచెం దూరం బట్ ఈజీయే. రోడ్ అయితే బానే ఉంది. సో, అక్కడికైతే వెళ్తున్నా. ఒకవేళ మీరు ప్యాంగాంగ్ లేక్ విజిట్ చేయాలంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి లడాక్ నుంచి. అంటే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే. లేదు నైట్ స్టే చేద్దామంటే మినిమమ్ 10:00 అయితే స్టార్ట్ అయిపోవాలి లడాక్‌లో. లేదంటే మీరు వచ్చేసరికి కంప్లీట్‌గా చీకటయిపోతది. మీరేమి ఎంజాయ్ చేయలేరు. నైట్ స్టార్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయండి. వ్యూ అయితే అస్సల మర్చిపోలేరు లైఫ్‌లో. అంత బావుంటది. మీరు మాత్రం ఖచ్చితంగా స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వెదర్ అనేది ప్రిడిక్ట్ చేయలేం. ఎప్పుడు ఎలా ఉంటదో. సమ్‌టైమ్స్ అయితే స్నో కూడా పడుతుంటది. లేదంటే కంప్లీట్ ఎండగా ఉంటది. కంప్లీట్ గేర్ అయితే వేసుకొనే రండి. ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది చాలా ల్యాండ్ స్లైడింగ్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడక్కడ కంప్లీట్‌గా కింద వరకు స్లాంట్ అయిపోయి ఉంటది రోడ్స్ అనేది చూడండి. ఎడ్జెస్ వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. మనకైతే సైన్ బోర్డ్స్ అయితే పక్కాగా ఉంటాయి. అవి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. నేనైతే ఈ వీడియో కట్ చేయట్లేదు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్‌ని మిస్ కాకూడదని. అండ్ ఇక్కడ మన థాంక్స్ చెప్పాల్సిందేంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వీళ్ళు కంప్లీట్‌గా లడాక్ నుంచి ఈ ప్యాంగాంగ్ లేక్ వచ్చే వరకు కంప్లీట్ సైన్ బోర్డ్స్ గానీ, ఒకవేళ స్టక్ అయితే క్లియరెన్స్ గానీ వాళ్ళే చేస్తారు. నిజంగా వాళ్ళ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా వెళ్ళే దారంతా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. మనం దాన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. చూడ్డానికి ఏదో అబ్రాడ్‌లో ఉంది కదా! ఇది కూడా మన ఇండియాలో అంతేనండి. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఇది ఒకటి. సో, మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, ఇలాంటి ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తే మన ఇండియా బ్యూటీ కూడా మన పక్క దేశాలకి చూపించొచ్చు. సో, ఫస్ట్ మన ఇండియా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, ఇలాంటివి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఒక గ్రూప్‌తో వెళ్తే చాలా బావుంటదండి. సోలో ట్రిప్స్ అయితే అవాయిడ్ చేయండి. చాలా రిస్కీ జర్నీ. సడెన్‌గా ఎక్కడైనా బైక్ స్కిడ్ అయినా, లేకపోతే బైక్ ట్రబుల్ ఇచ్చినా ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు ఈ రోడ్‌లో. అంటే బైకర్స్ ఉంటారు గానీ, మనకి టోయింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతది. సో, అలాంటప్పుడు సోలోగా అనేది కొంచెం రిస్క్ కాబట్టి అవాయిడ్ చేయండి. మీకు వ్యూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వ్యూ చూడాలంటే తక్కువ బడ్జెట్‌లో ఎలా వెళ్ళాలనేది నేను చెప్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆ లొకేషన్‌కొచ్చేసాం. చూడండి ఇక్కడ బైకర్స్ ఆగారు కదా! మనకి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నారు కదా రైడర్స్.
సో, మనం అక్కడ యూ టర్న్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి వరకు రోడ్ చాలా బావుంటది గానీ, తర్వాత అనేది కంప్లీట్ మట్టి రోడ్డు. అంటే గోతులతోటి చాలా ఘోరంగా ఉంటది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు ఇంకోటి చెప్పాను కదా! ఇంకో స్టే ఉంటదని. స్టే అనేది ఇక్కడ కూడా ఉంటది. బట్ లేక్‌కి చాలా దూరం. లేకే కదా! ఏమి ఉంటదిలే అనుకోకండి. ఇక్కడ టెంపరేచర్ అనేది మైనస్‌లో కూడా ఎళ్తది. అంత ఘోరంగా ఉంటది. నైట్ టైమ్ అయితే మాత్రం స్కై సూపర్‌గా కనిపిస్తది. చూడండి. ఇదే మన 'త్రీ ఇడియట్స్', 'జవాన్' క్లైమాక్స్ షూట్ చేసిన ఏరియా. 'త్రీ ఇడియట్స్‌లో' ఉన్న పోస్టర్‌లు ఉండేవన్నీ ఇక్కడుంటాయి. బట్ ఇది కొంచెం కాస్ట్‌లీ. ఫోటోకి ₹150 ఎంతో చార్జ్ చేస్తున్నారు. అందుకని చాలా తక్కువ మందే ఎళ్లి ఫోటోస్ తీసుకుంటున్నారు. మనమైతే ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్దాం పదండి. చూడండి మన లేక్ స్లోమో పెడుతున్నా. ఎంత క్లియర్‌గా ఉందంటే వాటరు, మనం ఒక పిన్ వేసినా కూడా ఈజీగా వెతకొచ్చు. అంత క్లియర్‌గా ఉంది వాటర్. బట్ పైనుంచి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది గానీ, వాటర్ అనేది దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్‌గా ఉంది. అండ్ చాలా చల్లగా కూడా ఉంది. మనకి కోల్డ్ ప్లేసెస్‌లో వాటర్ బావుంటది గానీ, పట్టుకుంటే మండిపోతది. ఎందుకంటే చాలా చల్లగా ఉంటది. మన వార్మ్ టెంపరేచర్ నుండి కోల్డ్ టచ్ అయ్యేసరికి షాక్‌లాగా తగులుతది. అందుకని నేను ఎక్కువ సేపు పెట్టలేదు. జస్ట్ నార్మల్‌గా టచ్ చేశాను. చాలా చల్లగా ఉంది. సో, తీసేసాను. ఇప్పుడైతే మనకి టాప్ వ్యూ చూపిస్తాను ఉండండి. చూడండి. పైనుంచి చూస్తే మీకు రాళ్ళనేది క్లియర్‌గా కనిపిస్తున్నాయి గదా! ఇంత క్లియర్‌గా ఉంటది ఈ లేక్ అనేది. మనకి దూరంగా కొండలు అండ్ బ్లూ స్కై, ఆ పైనున్న స్కై రిఫ్లెక్షన్ పడినట్టు ఉంటది. అంత బావుంటది వ్యూ అనేది. మన మోడీ గారు కొత్తగా ట్రైన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి, ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఈజీ అవుతది శ్రీనగర్ వరకు. హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వ్యూ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చలేదంటే ఒక ఏమి నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో అది రిపీట్ అవ్వకుండా చూస్తాను. ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫీడ్‌బ్యాక్ ఇస్తే నాకొక బూస్ట్‌లా ఉంటది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మరీ మంచిగా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.